మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే రాష్ట్రంలో చేస్తున్న కొన్ని పర్యటనలు ప్రజలకి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ప్రధానంగా చెప్పాలంటే సివిలియన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో పోలీసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో మనం చూస్తే ఆయన చేసినటువంటి పర్యటనలు, ఆ పర్యటనల తర్వాత వచ్చినటువంటి ఫలితాలు, ఆ ఫలితాలు చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీళ్ళకి ఇలాంటి పర్యటనలు చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు అనే దాని మీద చర్చ జరిగింది. ఎందుకు అతన్ని బయటకు వదలాల్సిన ఆవశ్యకత ఏముందంటే, మనిషికి ఈ దేశంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు ఆయనకి ఉన్నాయి. ఆయన బయటికి వెళ్ళటానికి ఒక ప్రతిపక్ష నేతగా కావచ్చు, ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఆయన వాయిస్ వినిపించడానికి ఆయనకు హక్కు ఉంది. కానీ దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధులని బ్రేక్ చేసి వెళ్ళకూడదు. ఆ బ్రేక్ చేసి వెళ్ళడంలో జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రత్యేకమైనటువంటి శైలి ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ప్రభుత్వం తమకు ఆన్సర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. కానీ సామాన్య ప్రజలు అంటే సివిలియన్స్, కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆన్సర్ ఎవరు చేస్తారు? ఇక్కడ రెండు కోణాల్లో మనం ప్రధానంగా ఈ అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఒకటి రాజకీయ కోణం చాలా కొట్టొచ్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండు రాజకీయ కోణానికి ఏదైతే భిన్నంగా ఉంటుందో ఆ భిన్నమైనటువంటి కోణం. ఒక నాయకుడు ప్రజల్లో తమ గ్రాఫ్ను పెంచుకోవడానికి బయటికి వెళ్ళడం, ప్రచారాలు చేయడం, సభలు నిర్వహించడం, ప్రభుత్వాలను విమర్శించడం, లేదంటే అధికార పక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శించడం, ప్రజల దగ్గర నుంచి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వాన్ని సంఘటితం చేయడం, ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, లేదంటే కనుక వీళ్ళు వ్యతిరేకించకపోయినా వీళ్ళు మీకు మంచి జరగట్లేదని చెప్పాను కానీ వాళ్ళందరూ సంఘటితం చేయడానికి కానీ ఇది మొదటి ప్రస్థానం. సో రెండో ప్రస్థానం ఏంటంటే దానికి బయట దాటి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళుతున్నాము, ఏ ప్రాంతానికి వెళ్తున్నాము, ఆ ప్రాంతంలో మనం వెళ్ళటం వల్ల సివిలియన్స్ కానీ కామన్ పీపుల్కి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మనం వెళ్ళేటువంటి అంశం ప్రధాన అంశం ఏంటి, ఆ అంశంలో మనం ఎంతవరకు ప్రజల్ని అక్కడికి మనం ఇచ్చేయాలి, సమస్యతో ఉన్న వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలా, వాళ్ళ దగ్గర సమస్యలను వినాలా, దాని మీద చర్చ జరపాలా, ఇది ఇంకో కోణం. సో ఈ రెండు కోణాల్లోనూ కూడా రాజకీయ కోణమే వాడాడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాని ప్రతిఫలమే ఈరోజు సింగయ్య అనేటువంటి ఒక దళిత 50 సంవత్సరాల వృద్ధుడు మరణానికి కారణమైంది. కారణం కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రయాణిస్తున్నటువంటి వెహికల్, ఆ వెహికల్ కింద పడి ఆ వెహికల్ కింద పడటం, అది తొక్కేయడం, ఆ తొక్కేసినటువంటి ఆ వెహికల్ తొక్కేసిన మనిషిని తీసుకెళ్ళి పక్కనే ఆ చెట్ల ముళ్ళ చేదం కొంపల్లో పారేయటం, వెళ్ళిపోవటం, ఇది జరిగినటువంటి నష్టం. ఈ రెండు కోణాల్లోనూ ఆయన పూర్తిగా ఒక రాజకీయ కోణాన్ని చూడటం, రాజకీయ యాంగిల్ చూడటం ద్వారా ఒక దళిత సామాన్య వ్యక్తి మరణానికి కారణమైంది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు, ఆ కుటుంబానికి ఏదో మంచి చేస్తారు, అవన్నీ పక్కన పెడతాం. ఇంకో కోణం ఉందిగా ఇందులో ఇంకో కోణం. రెండో కోణం కూడా సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా వెళ్ళేటువంటి కోణం. అంటే ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్రాంతం వరకు వెళ్ళడం. నువ్వెంత గొప్ప నాయకుడు అయినా కావచ్చు, ఒక లక్షల మందో వేల మందో జన సమీకరణ జరిగితేనే నేను గొప్ప నాయకుడిని అనుకోవడానికి ఏమి ఉండదు. సాధారణంగా నాయకత్వం అంటే ఏంటి? సమస్య ఉన్న చోటుకెళ్ళి సమస్యని ప్రశ్నించడం. అక్కడ ఒక్కడే ఉండొచ్చు,
100 మందే ఉండొచ్చు. పాసిబిలిటీస్ని బట్టి ఉంటుంది. వెళ్ళేటువంటి ప్రాంతంలో మనకున్నటువంటి రోడ్లు విశాలమైన రోడ్లా, ఇరుకు రోడ్లా, అక్కడ ర్యాలీలుగా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఎన్ని వాహనాలు అయితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు, ఎంతమంది జనం అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు, అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ చేసినప్పుడు, లేదంటే ఎవరు మడితే వాళ్ళ రోడ్ల మీదకి వస్తాయి. ఇది ఈ డిఫరెంట్ ఆలోచన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అంటే క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ముందుగా ఇంటెలిజెన్సీ అని చెప్పని ఒక నిఘా సంస్థ ఒకటి ఉంటుంది మనకి. ఆ నిఘా సంస్థ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని పోలీసులు ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి. అయినా దాన్ని పట్టించుకోకుండా తొంగలో తొక్కి వెళ్ళటం వల్ల, అంటే రెండో కోణంలో కూడా రాజకీయ కోణమే వెళ్ళటం వల్ల ఈరోజు ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయారు. చనిపోయిన వ్యక్తికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహం. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, సింగయ్య చనిపోయినటువంటి ప్లేస్లో ఆయన కారులో ఉండి, ఏ కారు అయితే ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడో ఆ కారులోనే ఉండి బయటకు వచ్చి అభివాదం చేస్తూ ఉంటే, ఇంకొకటి ఆ కారు మీదకి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. అంతా గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఆ డ్రైవరు ఇదిలో ఉన్నాడు, అంటే కనీసం అంత గందరగోళం పరిస్థితి ఉంది, అంత చుట్టూ జనం ఉన్నారు, వాడు రోడ్డును చూసుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఇతను బయటకు వచ్చి చెయ్యూపుతున్నాడు, ఆ చెయ్యూపేటువంటి నాయకుడు ఏమైపోతాడనే ఇంటెన్షన్ ఉంది, కానీ కారు కింద ఎవడు పడతాడనేది లేదు. అంటే దృష్టి అంతా కూడా అటువైపు వెళ్ళిపోయింది. ఆ నాయకుడి వైపు దృష్టి వెళ్ళిపోవటం, ఆ కారు ఎక్కినోడి మీద దృష్టి వెళ్ళిపోవటం, అంటే అటువంటి వ్యక్తులు అక్కడికి చేరటం వల్ల దానిని దృష్టిలో పెట్టుకునే అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. వాహనం కింద ఎవరైనా పడవచ్చు, ఏ ప్రమాదాలు జరగవచ్చు, అక్కడ జనం మీదకి వాహనాలు వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఉంటాయి. కాబట్టి అంటే అలాంటి పర్యటనల మీద మీరు వచ్చినప్పుడు దాన్ని కొంత వరకు పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో వాడిని ఫాలో అవ్వండి అని చెప్తారు. అలా ఫాలో అయ్యి ఉంటే కనుక ఇది 100 మంది 3 వెహికల్స్ కరిగి ఫాలో అయ్యి ఉంటే కనుక ఏదైతే చోటుకి వెళ్ళాలనుకున్నారో ఆ చోటుకి వెళ్ళేవాళ్ళు, మీరు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అనేది అది మీ విజ్ఞతకు వదిలేయటమే. మీరు పరామర్శించడానికి వెళ్ళారా, పరామర్శించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు ఏంటనేది అది మీ విజ్ఞతకు వదిలేయటమే. కానీ వెళ్ళేటువంటి దారిలో జనాన్ని గ్యాదర్ చేయడం రాజకీయ లాభం కోసం, మీరు ఒకసారి వెహికల్ ఆపటం, ఆ వెహికల్ బయటకు వచ్చి అభివాదం చేయడం, అక్కడున్న వాళ్ళందరినీ రెచ్చగొట్టడం, కార్ల మీద ఎక్కేసి డ్యాన్స్ వేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే వాతావరణం అంతా కంట్రోల్ తప్పిపోయింది. సింగయ్య చనిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ విషయం వెలుగులో రావడానికి పట్టిన టైం 3 నుంచి 4 రోజులు పట్టింది. అంటే అదే రోజు ఆ వీడియో బయటకు వచ్చి ఉంటే కనుక ఈ పడానికి ఇతని మీద ఆ ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యి ఉండేవి, సరిపోయేది. కానీ ఇప్పుడు అతని మీద కేసులు కట్టాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ దీని అంతటికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వలాభం, ఆయన అత్యుత్సాహం, ఇవన్నీ కలిసి వెరసి ఒక దళితుడు, అంటే చనిపోయిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఏ సామాజిక వర్గానికి చెందినట్టు న్యాయం అయితే సమానంగానే జరిగింది. కానీ పక్కకి ఈడ్చి పడేసినటువంటి విధానం ఉంది కదా, అదే ఒక పార్టీలో నేత, ఆ పార్టీలో నేత అయ్యి ఉంటే, అతను పెద్ద వ్యక్తి అయ్యి ఉంటే అలా పాడేసి అయితే వెళ్ళేవాళ్ళు కాదు కదా. వెంటనే ఏదో వెహికల్లో ఎక్కించుకుని హాస్పిటల్లో తీసుకెళ్ళి, అంటే అంత గందరగోళం క్రియేట్ అవడానికి కారణం ఏంటి? ఒక మనిషి టైర్ కింద పడి చనిపోతాడు, నలిగిపోతూ ఉంటే పట్టించుకునేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎందుకు ఎదురైందంటే కేవలం అత్యుత్సాహమే. పోలీసులు ముందస్తుగా గ్రహించి చెప్పినట్టు వినకుండా చెయ్యటమే. సో దీన్నే ప్రధాన కారణంగా ఈరోజు రాష్ట్ర వస్తుంది. కాబట్టి జరిగినటువంటి నష్టానికి మీరు డబ్బులు ఇస్తే కాదు, కానీ ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యం అయితే ఉంది. బయటికి వెళ్ళటానికి ఒక వ్యక్తి బయటికి ఎక్కడికైనా వెళ్ళటానికి స్వేచ్ఛ ఉంది, కాదని అంటలేదు. కానీ ఎదుటి వాళ్ళని స్వేచ్ఛని హరించేసేంత స్వేచ్ఛ ఉందా? బయటకు వస్తే సివిలియన్స్ స్వేచ్ఛని హరించే స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇతర నాయకులకి ఎవరికైనా ఉందా?
దాన్ని కూడా దృష్టిలో కదా పెట్టుకోవాలి. ఈరోజు చనిపోయింది సింగయ్య, ఆ కుటుంబం కదా రొడ్డున పడింది, జగన్మోహన్ రెడ్డి కాదు కదా రొడ్డున పడింది. జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు మీద బలమైనటువంటి శిక్షలు పడకపోవచ్చు, బలమైనటువంటి శిక్షలు రాకపోవచ్చు, కానీ అతను కట్టిన కేసులు మా అయితే 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు లైఫ్ పడేయంట కేసులు పెట్టారట. అంతకు మించి వేరే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ అయితే అది కరెక్ట్ కాదు, అలా ఆ విధానం రైట్ కాదు. దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు ప్రభుత్వం చట్టం తాము పని తాము నిష్పక్షపాతంగా చేసుకుంటూ ముందుకెళితే రానున్న రోజుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి పర్యటనలు చేయకుండా ఒక రూట్ మ్యాప్ కరెక్ట్గా తీసుకుని మంచిగా పర్యటనలు చేసి లేదా సమస్యలు ఉన్న చోటుకి వెళ్ళి సమస్యలను ప్రశ్నించడానికి ఎవరో తప్పని అంటారు, సమస్యలను ఎత్తి చూపిస్తే ఎవరో తప్పని అంటారు, కానీ ఇలాంటివి చేస్తేనే తప్పంటారు. మరి ఈరోజు చెన్నైకి జరిగినటువంటి అన్యాయం ముందు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఓడిపోయాడు 100కి 100%. కేవలం ఏంటంటే అక్కడ రాజకీయ స్వప్రయోజనాలు మాత్రమే కనపడుతున్నాయి. వెళ్ళేదానికి రాజకీయమే చేశారు. ఎప్పుడో 1 ఇయర్ కిందట ఎవడో చనిపోతే వాడిని పరామర్శించేదానికి, ఇది బెట్టింగ్లు కాదు, చనిపోతే వాడిని పరామర్శించడానికి వెళ్ళిన దానికి రాజకీయమే చేశారు. అక్కడికి వెళ్ళడానికి వెళ్ళిన ప్లేస్లోనూ రాజకీయమే చేశారు, జన సమీకరణలు చేశారు, బయట లోనా కూడా రాజకీయమే చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూడా కాదు అని చెప్పని ముందుకెళ్ళారు అంటే వాటిని ఆ నిబంధనల్ని తొంగలో తొక్కి మరీ ముందుకెళ్ళారంటే అది రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ స్వప్రయోజనం కోసం చేసినటువంటి ఒక హత్య సింగయ్యది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వప్రయోజనం కోసం సింగయ్య అనే ఒక దళిత 50 సంవత్సరాల వృద్ధుణ్ణి నడి రోడ్డు మీద కారుతో తొక్కి చంపేశాడు. ఇది క్లియర్, అది హత్య. 100కి 100% జగన్మోహన్ రెడ్డి చేసినది హత్య చేశాడు అతను. ఎందుకంటే అతనికి ముందుగానే సూచనలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ నివేదికలుండి నివేదికల ప్రకారం పోవాల్సినటువంటి వ్యక్తి వాటిని కాదు అని వైలెన్స్ చేసి వెళ్ళాడు అంటే ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంలో వెళ్ళి చేసినటువంటి ఒక హత్య సింగయ్యది.